Hi guys, welcome back to Sridhar AI channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక AI టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాము. AI తో ఇన్ని అద్భుతాలు సృష్టించొచ్చా అని మీరే అనుకుంటారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు వీడియో. మీరు AI తో వీడియో చేయాలంటే ఒక్క ప్రాంప్ట్ తో సినిమా లెవెల్లో సినిమాటిక్ లెవెల్లో వీడియో రావాలంటే వీడియో ఎడిటింగ్, వీడియో జనరేషన్స్, స్టైల్స్ అన్నీ ఒకటే చోట కావాలంటే ఈ వీడియో మాత్రం మీకోసమే ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? సో అసలు Xfield అంటే ఏంటి అనేది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. Xfield అంటే ఒక AI కంపెనీ అన్నట్టు. ఇది క్రియేటర్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ప్లాట్ఫామ్. ఇందులో కొత్తగా వచ్చిన ఒక సూపర్ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే Kling01 అని. మన మాటలతోనే వీడియో క్రియేట్ చేసే ఒక AI ఇంజన్ అని చెప్పొచ్చు. Kling01 అంటే ఏంటి? Kling01 అంటే ఆల్ ఇన్ వన్ AI వీడియో మిషన్ అని చెప్పొచ్చు. అసలు దీంతో మనం ఏమేమి చేయొచ్చు అనేది క్లియర్గా చెప్తా. కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, పీపుల్ని రిమూవ్ చేసుకోవచ్చు, స్టైల్ చేంజ్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేయొచ్చు, కార్టూన్, యానిమీ, సినిమాటిక్ ప్రతిదీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ AI మోడల్లో అన్ని పనులు జరిగిపోతాయి ఒక్కసారి ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయితే. మాట్లాడితే చాలు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్ని రిమూవ్ చేయి అంటే ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. నైట్ ఎఫెక్ట్ని యాడ్ చేయి అంటే యాడ్ చేసేస్తుంది. నియోన్ లైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయి అంటే యాడ్ చేస్తుంది. మీరు ఏ పని చెప్తే ఆ పని క్లియర్గా చేస్తుంది. మీరు పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఎవ్రీ వీడియోలో మనం ఒక్కొక్క టూల్ గురించి పరిచయం చేసుకోబోతున్నాం. లాస్ట్ టైం మనం నానో బనానా గురించి మాట్లాడుకుందాం, ఈరోజు మళ్ళీ కొత్త టూల్ మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మన మాటలతోనే వీడియో క్రియేట్ చేసే ఒక AI ఇంజన్ అని చెప్పొచ్చు. Kling01 అని చెప్పేసి మనకు ఒక కొత్త టూల్ వచ్చింది. అంటే ఏంటి Kling01 అంటే ఏంటంటే ఆల్ ఇన్ వన్ AI వీడియో మిషన్ అని చెప్పొచ్చు క్లియర్గా. అసలు దీంతో మనం ఏమేమి చేయొచ్చు అనేది క్లియర్గా చెప్తా. కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ప్రాంప్ట్ ఇచ్చేసి ఆల్రెడీ ఉన్న వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఒకవేళ బాగాలేదనుకుంటే వీడియోలో చేంజ్ చేసుకోవచ్చు, పీపుల్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నాట్ ఫర్ ఇమేజ్ వీడియో గురించి మాట్లాడుతున్నా, వీడియోలో స్టైల్ మాట్లాడుకోవచ్చు, యానిమీ స్టైల్, కార్టూన్ స్టైల్, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, కార్టూన్ వీడియో లాగా మార్చుకోవచ్చు, సినిమాటిక్ లాగా మార్చుకోవచ్చు, ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ మోడల్తోనే అన్ని పనులు కూడా మనం చేసేసుకోవచ్చు. స్పెషల్గా మనం పవర్ అండ్ టెక్స్ట్తో వీడియో ఎడిటింగ్ సూపర్ లెవెల్లో చేసుకోవచ్చు. మీరు ఇలా మాట్లాడితే చాలు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్ని రిమూవ్ చేయి అని ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఇంగ్లీష్లో రిమూవ్ అయిపోతారు. నైట్ ఎఫెక్ట్ యాడ్ చేయి, మార్నింగ్ ఉందంటే వచ్చేస్తుంది. నియోన్ లైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయంటే వచ్చేస్తుంది. చేతిలో మొబైల్ ఉంది, దాని ప్లేస్లో మనం టేబుల్ ఫ్యాన్ పెట్టమంటే పెట్టేస్తుంది. ఆటోమేటిక్గా అసలు వీడియో పిక్సెల్ లెవెల్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన పనే లేదు, ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా ఇస్తే చాలు అదే చేసేస్తుంది. క్యారెక్టర్ మెమరీ పవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక క్యారెక్టర్ మనం అప్లోడ్ చేస్తే అదే ఫేసు, అదే కన్సిస్టెంటీ, అదే డ్రెస్సు, అదే స్టైల్, ఇవన్నీ కూడా అదే లొకేషను, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని శాంపుల్స్ చూపిస్తాను, అవన్నీ చూడండి. చూసిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. మల్టిపుల్ షాట్స్లో కూడా సేమ్గా మెయింటైన్ చేస్తుంది క్యారెక్టరు. సో చాలా చాలా బాగుంది. ఇది స్టోరీ వీడియో క్రియేటర్స్కి ఇది ఒక గోల్డెన్ ఫీచర్ అని చెప్పొచ్చు. Kling01 అని చెప్పేసి ఫస్ట్ అన్ఫీల్డ్ మల్టీ మోడల్ వీడియో మోడల్ ఇది. సో దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయన్నది ఇప్పుడు క్లియర్గా మాట్లాడతా. మనం ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్, లాస్ట్ ఫ్రేమ్ ఎంటర్ చేసేసి మనం ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే మీకు జనరేట్ అని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు ఒక మంచి అవుట్పుట్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ Kling01లో మనకు 5 to 6 స్టైల్స్ ఉంటాయి. ఇందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు రీలైట్ అండ్ అట్మాస్ఫియర్, అంటే చేంజ్ డే టైమ్ టు డస్క్ అండ్ సినిమాటిక్, లైటింగ్, ఇలా 3D మోడల్స్, అడ్జస్ట్ లైట్ అండ్ షాడో, ఇలా డే టైం నుంచి నైట్ టైంకి ఇట్లా మార్చుకోవచ్చు. దాంతోపాటు మీకు రీఫ్రేమ్ అండ్ కంపోజిషన్, అంటే మాడిఫై కెమెరా యాంగిల్స్ కానీ, ట్రాన్స్ఫార్మ్ ఏ వైడ్ షాట్ ఇంటూ ఏ క్లోజ్అప్ షాట్స్, ఇలా మనం రకరకాల ఒక టెక్స్ట్ ప్రాంప్ట్తో ఇవన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ప్రీసైజ్ అండ్ ఆబ్జెక్ట్ స్వాప్, అంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం స్వాపింగ్ చేసుకోవచ్చు. రీప్లేస్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటే దాన్ని మనము స్వాపింగ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు స్మార్ట్ క్లీనప్ అండ్ రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్, ఏదైనా అన్వాంటెడ్ వైర్లు ఉన్న ఇమేజ్ వీడియోలో ఇంకేదైనా పీపుల్ ఉన్నా దాన్ని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టెండ్ అండ్ కీ ఫ్రేమింగ్, సో ఎక్స్టెండ్ షార్ట్స్ స్పెషల్లీ ఆర్ ఇన్స్టాంట్లీ స్వాప్ బ్యాక్గ్రౌండ్స్ టు గ్రీన్ స్క్రీన్ ఎఫర్ట్లెస్ కంపోస్టింగ్. మన ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న అట్లా సెల్ఫీ తీసుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్లో ఇది కాకుండా నాకు ఎక్కడో ఫారెస్ట్లో ఉండాలి, లేదంటే డిజర్ట్లో ఉండాలి, లేదా కాశ్మీర్లో ఉన్నట్టు కావాలంటే ఈజీగా మనకి స్వాప్ చేసుకోవచ్చు. రీకలర్ అండ్ రీస్టైల్, ఇన్స్టాంట్గా మనము కలర్స్ చేసుకోవచ్చు, యానిమేషన్ చేసుకోవచ్చు, కార్టూన్ స్టైల్ చేసుకోవచ్చు, ఇలా చాలా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో చూపిస్తే మీరే షాక్ అయిపోతారు. ఇన్ని ఆప్షన్లు ఒకటే వీడియోలో, ఇన్ని ఆప్షన్లు ఒకటే వెబ్సైట్లో ఉన్నాయంటే మీరే నోరల్లో పెడతారు. నిజంగా అంత బాగుంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో.
నేను ఒక వీడియో తీసుకుంటున్నాను, ఒరిజినల్ వీడియో ఇది. సో ఆఫ్టర్ వీడియో ఇది. అక్కడ ఐసూజీ తీసేసి ఇక్కడ వేరే కంపెనీ మోడల్ వచ్చేసింది మనకి, చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ క్రియేట్ వీడియోలోకి వచ్చేసి మీరు ఫ్రేమ్లోకి వచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ ఎండ్ ఫ్రేమ్లోకి వచ్చేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. జస్ట్ ఇమేజెసే తీసుకుంటున్నాను నేను, చూడండి. డ్యూరేషన్ 10 seconds పెట్టుకున్నాను, ఆస్పెక్ట్ రేషియో 16:9 పెట్టుకున్నాను, జనరేట్ అని కొడుతున్నాను. జనరేట్ అని కొట్టగానే మనకి ఎంబడే జనరేట్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ ఇమేజ్ ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి అవుట్పుట్. జస్ట్ నేను 2 ఇమేజ్లు మాత్రమే ఇచ్చాను, బట్ అంత బాగా వచ్చింది. ఇట్లా పట్టుకున్నది అండ్ కిస్ చేసింది, ఎంత న్యాచురల్గా రియల్ పిక్చర్ లాగా అనిపించింది కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో నేను ఒక 6 పిక్చర్లు అయితే ఒక 6-7 పిక్చర్స్ అయితే ఇచ్చాను. సో చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. క్రియేట్ వీడియోలోకి వచ్చేసి ఎలిమెంట్లోకి వచ్చాను నేను. ఇప్పుడు ఎలిమెంట్లోకి వచ్చి చూస్తే దీని అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో. సో నేను రకరకాల పిక్చర్స్ అయితే ఇచ్చాను, 2 టెంపుల్స్ కలిసి ఇచ్చాను నేను. 2 టెంపుల్స్ చాలా రియలిస్టిక్గా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక తీసుకుంటున్నటువంటి ఒక వీడియో తీసుకున్నాను. సో ఆ వీడియో మనకు యానిమీ స్టైల్ కానీ కార్టూన్ స్టైల్ కానీ కావాలంటే ఆటోమేటిక్గా మీకు ఈజీగా అయిపోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ, చూసారా. సో ఈ విధంగా మీకు యానిమీ స్టైల్లో కూడా అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఇంకొక కార్ ఇమేజ్ తీసుకుంటున్నాను. కారు మనకు రోడ్డు మధ్యలో వెళ్తున్నది. సో వైట్ లైన్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ వైట్ లైన్స్ ఏదైతే ఉంటే ఆ వైట్ లైన్స్ తీసేయమని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆ వైట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లైన్స్ తీసేయమని చెప్పి ఇచ్చాను. సో కంప్లీట్గా మనకి జస్ట్ కార్ రెడ్ కలర్లో కూడా ఉండాలని చెప్పి క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ మీకు అవుట్పుట్ వచ్చి చూడండి, వైట్ లైన్స్ అన్ని ఎగిరిపోయినాయి, కార్ కూడా మీకు గ్రే కలర్ నుంచి రెడ్ కలర్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇంకొక పిక్చర్ తీసుకుంటున్నాను. జస్ట్ సో మనకు ఎదురుగా ఉన్నట్టుగా ఒక సెల్ఫీ తీసుకుంటుంది, బట్ అది కెమెరా యాంగిల్ మార్చమని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా మనకు అవుట్పుట్ వస్తుందో చూడండి మీరు. కెమెరాతో సెల్ఫీ దిగుతున్నట్టుగా ఉందిగా. ఇది ఇప్పుడు మనకు అక్కడ ఒక కార్ ఇమేజ్ ఉన్నట్టుగా అక్కడ రియల్గా పట్టుకున్నట్టుగానే మనకు వచ్చింది. అంటే ఇమేజెస్ కూడా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇలా మన చేతిలో ఉన్న ఇమేజెస్ ఏదైనా సరే ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఒక వైన్ బాటిల్ ఉంది. ఆ వైన్ బాటిల్ రిమూవ్ చేసేసి అక్కడ మనకు ఒక బియర్ బాటిల్ పెట్టాలని చెప్పేసి ఇచ్చాను ప్రాంప్ట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఆ వైన్ బాటిల్ తీసేసి బియర్ బాటిల్ వచ్చేసింది. సో చాలా న్యాచురల్గా వచ్చేసింది మనకి, చాలా న్యాచురల్గా వచ్చేసింది. ఇలా మనకి ఏదంటే అది స్వాపింగ్ అవ్వచ్చు, ఏదంటే అది మనకి ఈ విధంగా చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను చెప్పిన ఈ ఆప్షన్స్ అన్నీ రావాలంటే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు మీరు. అండ్ December 7th లోపే మీరు క్లెయిమ్ చేసుకోండి. మిగతా ప్లాట్ఫామ్తో పోల్చుకుంటే ఇది ఎక్స్ఫీల్డ్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ చాలా ఫీచర్స్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా మీరైతే గ్రాబ్ చేసుకోండి గైస్. ఈ వెబ్సైట్ కానీ ఈ ఆప్షన్స్ కానీ ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ మనం అసలు ఎవరెవరికి సూట్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ డైరెక్టర్స్. సో ప్రీ విజువలైజేషన్ టెస్టింగ్ కోసం, సీన్స్ కోసం, కంపోజిషన్ కోసం, ఎక్స్టెండెడ్ షార్ట్స్ కోసం, బెటర్ స్టోరీ టెల్లింగ్ కోసం, ఆ స్టోరీ టెల్లింగ్ ఫ్లో ఉంటుంది కదా దానికోసం వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ యాడ్ క్రియేటర్స్ అండ్ బ్రాండ్ స్టూడియోస్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ సంబంధించింది, అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది టెస్టింగ్ చేయడం, మల్టిపుల్ విజువల్ స్టైల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇది ఒక సూపర్గా పనిచేస్తుంది. క్రియేటివ్ ప్రొడక్షన్లో ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్యాషన్ క్రియేటర్స్ అండ్ డిజైనర్ కోసం కూడా సూపర్గా పనిచేస్తుంది. వర్చువల్ స్టైలింగ్ అండ్ లుక్ బుక్ వీడియోస్ అండ్ దాంతోపాటు అవుట్ఫిట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇలా రకరకాల వేరియేషన్స్ కోసం ఈ టూల్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఈ హిక్స్ఫీల్ అనేది. దాంతోపాటు యూట్యూబర్స్ అండ్ షార్ట్ ఫామ్ క్రియేటర్స్ ఉంటారు కదా, అంటే వైరల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి హుక్స్, రీస్టైలింగ్ అండ్ ఫుటేజ్ కోసము అండ్ స్కేలింగ్ షార్ట్స్ అండ్ రీల్ కంటెంట్ చేసే వాళ్ళకు ఇంకా అల్టిమేట్గా ఉపయోగపడుతుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు స్టోరీ రైటర్స్ అండ్ విజువల్ స్టోరీ టెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా సూపర్గా ఉపయోగపడుతుంది. ఫర్ బిల్డింగ్ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ కోసము, కంటిన్యూస్గా విజువల్ నరేటివ్స్ కోసము ఇలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు కార్టూన్, యానిమేషన్, యానిమీ క్రియేటర్స్ ఉంటారు కదా వీళ్ళకి కూడా సూపర్గా, అంటే 2D అవ్వచ్చు, 3D అవ్వచ్చు, యానిమేషన్, కార్టూన్ ఫిల్మ్స్ అండ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మీరు అందరూ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే.